ఇంకోటి, గవర్నమెంట్ వస్తే నిరుద్యోగులకు చాలా మంది నిరుపేదలు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి అందరూ బాగా డిఎస్సి మీద ఫోకస్ చేస్తారు. డిఎస్సి మన గవర్నమెంట్ వస్తే 25,000 మెగా డిఎస్సి అన్నారు. 25,000 కాదు కదా, దాంట్లో సగం కూడా నింపలేరు. సగం అంటే పాత గవర్నమెంట్ 5,000 నోటిఫికేషన్ ఇస్తే మన గవర్నమెంట్ వచ్చి ఇంకో 5,000 యాడ్ చేసి ఇచ్చిందే తప్ప మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అని దానికి లేట్ చేసి మన డిప్యూటీ సీఎంఏ వేస్తామని చెప్పి దానికి ఇంకా ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత కూడా ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనే కాదు, మిగతా అన్ని జాబ్ నోటిఫికేషన్లో ఎందుకు జాప్యం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు ప్రశ్నిస్తున్నామన్నా. ఈ అంశాలు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్లాలని, అదే మన యూత్ డిక్లరేషన్ లో ఏమేం చెప్పారో మాకు అనవసరం ఆ స్కూటీలు అవి ఇవి ఆ డ్వాక్రా రుణాలు కానీ వేరే వేరే రుణాలు ఆ లోన్స్ మాకు అవసరం లేదు. మాకు నిరుద్యోగులకు కనీసం మీరు 2 లక్షలు అన్నారు కదా, దాంట్లో ఖచ్చితంగా ఒక కరెక్ట్ 1,00,000 నింపితే ఇంతమంది అసలు ఇక్కడ ఎవరు ఉండను కూడా ఉండరు. అది అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాము. ఇంకోటి, ఇక్కడ వస్తున్నారు మీరు సీఎం దృష్టికి తీసుకెళ్తారా లేదా అని చాలా మందికి మాకు సందేహం ఉంది. సో మేమే ఒక ప్రధానమైన మెయిన్ ఫస్ట్ డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మా ఒక 10 మెంబర్స్ లేదా 15 మెంబర్స్ తోటి సీఎం తోటి మాకు డైరెక్ట్ ముఖాముఖి ఇక్కడ ఎట్లా వచ్చారో మా నిరుద్యోగుల తరఫున మేము ఒక 10 మంది లేదా 15 మంది వస్తాము. ఇదే నోటిఫికేషన్ల మీద మేము మాట్లాడతాము. సీఎం గారు మీరు ప్రతి సభలో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. 60,000 అని ఎక్కడ నింపారా సార్? 60,000 మీరు శ్వేతపత్రం విడుదల చేస్తాం, మీరు దాని మీద లేకుంటే మీరు ఇక్కడ వచ్చినట్టు సీఎం గారికి ఇక్కడ రాలేరు, లేదంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మేమే మీ తరఫున అక్కడికి వస్తామన్నా. మా ప్రధాన ఫస్ట్ డిమాండ్ సీఎం గారితో మాకు 10 మంది లేదా 15 మంది తోటి ముఖాముఖి డైరెక్ట్ మాట్లాడతాం. మీరుంటారు, మేముంటాం, 10 మంది ఉంటాం, మాట్లాడతాం నోటిఫికేషన్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మాకు మాత్రం అక్కడికి మాత్రం తీసుకెళ్ళగలని కోరుతున్నాం.